ద వార్ ఆఫ్ కళింగ. ఈ కళింగ యుద్ధానికి మన భారతదేశ చరిత్రలో ఒక ప్రత్యేకత ఉంది. ఈ యుద్ధంలో గెలుపు మహా సామ్రాజ్యాధిపతి నేతను శాంతి వైపు నడిపించింది. ఈ యుద్ధగాథ క్రీస్తుపూర్వం 261లో జరిగింది. ఈ కళింగ రాజ్యం ప్రస్తుత ఒడిస్సా మరియు ఉత్తరాంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో విస్తరించి ఉండేది. ధౌలి, తొషాలి, శిశుపాల్గఢ్, జౌగడ మరియు ఉత్కల ప్రాంతాలైనటువంటి ఒడిషా ప్రాంతాలన్నీ ఈ యుద్ధంలో కీలక పాత్ర వహించాయి. అదేవిధంగా కళింగపట్న ప్రాంతం అయినటువంటి ఉత్తరాంధ్రప్రదేశ్లో ఉన్న ఈ పట్టణం వాణిజ్యపరంగా అత్యంత ముఖ్యమైనది. ఇక్కడ నౌకాశ్రయం ఉండడం వలన కళింగ రాజ్యం అంతా సువిశాలంగా ఉండేది. వ్యాపారంలో అతి కీలక పాత్ర వహించింది ఈ కళింగ రాజ్యం. కళింగ యుద్ధ సమయంలో అశోకుడు పరిపాలించిన మౌర్య సామ్రాజ్యం అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యాలలో ఒకటి. అశోకుని పాలనలో తన సామ్రాజ్యాన్ని అతను దాదాపు భారతదేశం మొత్తాన్ని విస్తరింపచేశాడు. ఎలా అయినా కళింగ సింహాసనం తన ఆధీనంలోనికి రావాలని భావించిన అశోక మహారాజు ఎన్నో యుద్ధ ప్రణాళికను రచించి యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. అశోకుని యొక్క సైన్యం కళింగ సైన్యంతో పోలిస్తే చాలా పెద్దది, శక్తివంతమైనది, ఎన్నో ఆయుధాలు కలిగినది. యుద్ధం ప్రారంభమైనది. అతి భయంకరంగా యుద్ధం జరుగుతుంది. ఎన్నో మూగ ప్రాణాలు కూడా యుద్ధంలో పాల్గొన్నాయి. కళింగ ప్రజలు కూడా యుద్ధంలో పాల్గొన్నారు. ఈ యుద్ధం ఎంత భయంకరంగా జరిగింది అంటే ఆ నదీ పరివాహిక ప్రాంతం అంతా కూడా రక్తంతో నిండిపోయింది. నదులంతా ఈ ఎర్రటి రంగును సమీకరించుకున్నాయి. ఎంతో భయంకరంగా జరిగిన ఈ యుద్ధంలో అశోకుడు కళింగాన్ని గెలిచాడు. కానీ ఆ విజయం చాలా భయంకరంగా ఉంది. ఊరులు ధ్వంసమైపోయాయి, కుటుంబాలు నాశనమయ్యాయి, వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు, మరియు ఇంకా అనేక మంది గాయాలతో మిగిలిపోయారు. కళింగ ప్రజల స్వేచ్ఛ కోసం పోరాటం వారికి అంతులేని కష్టాన్ని తెచ్చింది. ఆకాశం ఎరిపైనప్పటికీ అశోకుడి హృదయం మాత్రం చీకటితో మునిగిపోయింది. తన విజయం చెప్పుకోవడానికి పెద్ద విషయమేమీ అనిపించలేదు. ఇన్ని దుఃఖాలకు అతను సాక్షి అయి నిలిచాడు. అశోకుడి కలల రాజ్యం ఇప్పుడు శ్మశానంగా మారింది. ఈ యుద్ధం యొక్క గాయం రెండు రాజ్యాలకి చాలా లోతుగా తగిలింది. కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. చాలామంది పిల్లలు అనాథలుగా మిగిలిపోయారు. అశోకుడు రాజుగా గెలిచి మనిషిగా ఓడిపోయాడు. అయితే ఈ గెలిపించిన ఓటమి తనను శాంతి మార్గం వైపు నడిపించింది. అతను బౌద్ధ మతాన్ని స్వీకరించి భారతదేశ నలుమూలల శాంతి స్థాపనకు ఎంతో కృషి చేశాడు. ఇతని రాజ్యం సుసంపన్నంగా వెలిగింది, ఎంతో శాంతియుతంగా మెలిగింది. ఇది ఎంతో మందికి మార్గదర్శకంగా మిగిలింది.